రిలేటివ్స్‌కి ఫ్రీగా చేస్తే తప్పేంటి అని ఇలా ఒకళ్ళు కమెంట్ చేశారు. అసలు ఏం జరిగిందంటే ఫ్యూ డేస్ బ్యాక్ రిలేటివ్స్ వల్ల నాకు ఈవెంట్స్ రాలేదు అని ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో కింద ఒకళ్ళు కమెంట్ చేశారు. మీరు బ్రైడల్ మేకప్ ఒప్పుకున్నప్పుడు పక్కన రిలేటివ్స్‌కి ఫ్రీగా చేస్తే తప్పేంటి అని. ఫస్ట్‌లీ కమెంట్ చేసినందుకు థాంక్ యూ. ఈ వీడియోలో మీ క్వెషన్‌కి ఆన్సర్ చేస్తాను. నేను స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యేది, నమ్మేది ఏంటంటే మనకొచ్చిన పని ఎప్పుడు కూడా ఎవరికీ ఫ్రీగా అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల మన వర్క్‌కి, మనకి వాల్యూ ఉండదని నేను ఫీల్ అవుతాను. చిన్న చిన్నవి నేను చేయగలిగే హెల్ప్స్ అయితే నేను చేస్తూనే ఉంటాను. బ్రైడల్ ఈవెంట్ బుక్ చేసుకున్నప్పుడు గ్రూమ్‌కి టచప్స్ కానీ, గ్రూమ్‌కి హెయిర్ స్టైల్ కానీ, లేకపోతే బ్రైడ్ వాళ్ళ మదర్‌కి హెయిర్ స్టైల్స్ కానీ, ఇట్లాంటి చిన్న చిన్నవి నేను చేయగలిగేవి చేస్తూ ఉంటాననమాట. అండ్ వాటికి నేను చార్జెస్ కూడా తీసుకోను. అంతేకాని మొత్తం ఫ్రీగా చేయాలి, మేకప్, హెయిర్ స్టైల్, శారీ డ్రేపింగ్ మొత్తం ఫ్రీగా చేయాలి అంటే చేయలేను. ఎందుకంటే అలా చేస్తూ పోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకేమీ ఉండదు. ఇంకా వాల్యూ కూడా ఇవ్వరు. అయినా కూడా ఇప్పటికి నేను ఏదైనా మేకప్ బుకింగ్‌కెళ్తే వాళ్ళు బుక్ చేసుకున్న దానికంటే ఎక్స్‌ట్రాగా చిన్న చిన్న సర్వీసెస్ ఏమన్నా కావాలి అంటే నేను హెల్ప్ లాగానే చేస్తాను. ఎక్స్‌ట్రా చార్జ్ కూడా చేయను. ఎందుకంటే చిన్న చిన్న హెల్ప్స్ మనం చేయొచ్చు. కానీ అంత ఫ్రీగా చేయాలంటే ఎవ్వరు చేయలేరు. నేనే కాదు. నా ప్రీవియస్ క్లయింట్స్ ఈ వీడియో చూస్తే తప్పకుండా చెప్తారు నేను చేస్తానో లేదో అని చెప్పి.